నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూట కూడా 10వ తరగతి విద్యార్థులకు యథావిధిగా క్లాసులు జరుగుతున్నాయి. కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డివో కలెక్టర్ ఆదేశాల ప్రకారం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాల జరపవలసిందిగా ఆదేశించారు. పలమనేరులో శ్రీకృష్ణ పిరమిడ్ జ్ఞాన శక్తి క్షేత్రం వారు ర్యాలీ నిర్వహించారు. నిత్య జీవితంలో ధ్యానం యొక్క ఆవశ్యకతను బోధించారు. జీవహింస చేయరాదని ప్రజలకు తెలిపారు. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డివో కలెక్టర్ ఆదేశాల ప్రకారం 100 రోజుల కార్యక్రమం పాఠశాల జరపవలసిందిగా ఆదేశించారు. డిసెంబర్ 1వ తారీఖు నుండి సండేస్ హాలిడేస్ లో కూడా 10వ తరగతి పిల్లల్ని చదివించి మంచి ఉత్తీర్ణులను చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము చదివిపిస్తున్నామని అన్నారు. 100 రోజులు పిల్లల్ని ఉత్తీర్ణులు చేయాలని ప్రభుత్వం తీసుకున్న ఆదేశాలకు మేము కట్టుబడి ఉన్నామని స్కూల్ టీచర్ దేవేంద్ర తెలిపారు. ఉన్నత పాఠశాల గంగవరము ప్రభుత్వం ఆదేశాల మేరకు 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడానికి 100 రోజుల కార్యక్రమం అనేది ఒకటి ప్రారంభించబడింది. దాని ప్రకారము డిసెంబర్ 1వ తేదీ నుంచి 100 రోజుల వరకు అంటే దాదాపు ఎగ్జామ్స్ వేయనంత వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనివలన విద్యార్థుల్లో మంచి నైపుణ్యాలు పెరిగి వాళ్ళు మొత్తం సిలబస్ని బాగా చదవడానికి గవర్నమెంట్ ఒక యూనిట్ ఒక్కొక్క సెషన్ వైజ్గా ఉపయోగించి ప్రతి సబ్జెక్టుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇది ఆదివారాలు పండుగల్లో కూడా ఈ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారు. దీని ప్రకారము మేమందరూ ఉపాధ్యాయులందరూ కూడా దీని విధంగా తయారు చేసి విద్యార్థులు 100% పాస్ అయ్యేదానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. జీవుని చంపి తినడం అనేది, ఆ కోళ్ళని మేకల్ని చంపి తినడం అనేది మరి అమానుషం. దయచేసి అందరూ శాకాహారులే కావాలని కోరుకు మాంసాహారాన్ని తినేది వదిలేసి శాకాహారం తినమని గురువు ప్రతిపాదించాడని, శాకాహారం తినే దానివల్ల జ్ఞానం ఉత్పత్తి అవుతుందని, ధ్యానం చేయటం వల్ల దేహబలం బాగుంటుందని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, ఈ పిరమిడ్ అన్ని జిల్లాల్లోనూ మీ ఊర్లోనూ ఉన్నాయని అన్నారు. ఈ ధ్యాన మందిరంలో చేరి ప్రజలు ప్రశాంతతను పొందాలని, శాకాహారాన్ని భుజించాలని, అప్పుడు ఎటువంటి అనారోగ్యాలు కలగవని పిరమిడ్ ద్వారా గురువులు చెబుతున్నారని తెలిపారు.
శాకాహార జగత్కి జై. హింస చూడు హంస పకడు మానేయాలి జీవ హింస మానేయాలి. మిత్రులారా, జీవుల ప్రాణాలతో వ్యాపారాలు నిర్వహిస్తున్న మిత్రులకు మరీ విన్నవిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. మానవుల ఆహారం శాకాహారం మాత్రమే. మానవులైన శవాలు, అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు పిరమిడ్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మన పత్రి గారు, గురువు గారు, పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ఆధ్వర్యంలో శాకాహార జగత్ అనేది ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమే ఆశయంగా రూపిస్తుంది. అందులో భాగంగా ఊరూరా ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి ఊర్లోనూ పిరమిడ్ నిర్మాణాలు చేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలనేది సార్ యొక్క ఆకాంక్ష. ఉపనిషత్తులు, వేదాలు, గురువులు అన్నీ కూడా శాకాహారాన్ని ముఖ్యంగా వాడాలని, మాంసాహార బహిరాలని, అది సర్వనాశానికి వినాశనానికి కారణమవుతుందని, మాంసాహారమే జబ్బులు చేస్తుందని, శాకాహారం మాత్రమే ప్రతి ఒక్కరిని జ్ఞానులుగా, యోగులుగా, ఆరోగ్యంగా ఉంచుతాననేటువంటి ఒక సిద్ధాంతాన్ని మన గురువు గారు మనకి ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాస్టర్ల తెలుగు భాష అందరూ కూడా మన పలమనేరు పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మహాకణ శాకాహార ర్యాలీలో భాగస్వాములైనందుకు చాలా ఆనందంగా ఉంది. మా అందరి అభిలాష, అందరి ఆశయం, అందరి యొక్క సూత్రం అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. జీవహింస చేయరాదు. జీవులు కూడా మనలాగే ఒక జంతువులు కాదు, అవి కూడా జీవులే. జీవులంటే దేవుళ్ళు, దేవుళ్ళే జీవుల రూపంలో జీవిస్తున్నారనే సత్యం తెలియక మనం ప్రతి వారం, ప్రతి పండగకు, ప్రతి పుట్టినరోజుకు, ప్రతి అకేషన్కు అది తినడం ఆనవాయితీ అయిపోయింది. తద్వారా 200 పెట్టి మాంసాహారం కొని 20,000 పెట్టి హాస్పిటల్ పోతున్నాం. అది అందరికీ తెలియడం లేదు. అందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటే ప్రతి ఇల్లు ఆరోగ్యంగా, ఆనందంగా, కష్టాల పాలు కాకుండా, జబ్బుల పాలు కాకుండా, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అనే సత్యం మన పిరమిడ్ మాస్టర్ అందరికీ తెలుసు. అందులో భాగంగా మాకు తెలిసిన సత్యాన్ని 25 ఏళ్ళుగా ఈ పల్నాడు పట్టణంలో అందరూ మాస్టర్లు ఒక మంచి లక్ష్యంతో ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు ఒక మంచి శ్రీకృష్ణ పిరమిడ్ అనేటువంటిది ఒక నిర్మాణం చేపట్టాము. దాని యొక్క ఆకాంక్ష, మా లక్ష్యం అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ధ్యానం చేసుకొని అందులో స్వస్థులయ్యి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరిని ప్రేమించాలని, జంతువులను మన బిడ్డలాగా ప్రేమించాలని అందరి ఆశయం. అందులో భాగంగా ఈరోజు 7వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి మాస్టర్లు అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ వారందరి యొక్క ఆకాంక్ష మన పలమనేరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ శాకాహారం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని ఆనందం, ఆరోగ్యం అనేది ఒక శాకాహారం వల్లే వస్తుంది, జ్ఞానం వల్లే వస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని, సత్యాన్ని అందరికీ చేరవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. దీనికి అందరూ కూడా అహర్నిశలు నేను కష్టపడి అందరి కోసం, ఈ భూమి పైన అందరి ఆరోగ్యం కోసం కష్టించేటువంటి ఒక లక్ష్యాన్ని బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఇచ్చారు. ఆయన యొక్క అడుగు మార్గంలో మేమందరం కూడా ఈరోజు మహాకరుణ శాకాహార ర్యాలీని చేయడం జరిగింది. విలేకరులు కానీ, పత్రిక వారు కానీ, ఎలక్ట్రానిక్ వారు అందరూ కూడా దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పి ఆ పుణ్యాన్ని, సార్థకాన్ని మీరందరూ పాల్గొట్టుకోవాలని ఈరోజు పిరమిడ్ సొసైటీ పలమనేరు వారి ద్వారా మన అందరి మాస్టర్గా మీకు అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.